ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమ్మవారు అస్సాంలోని గువాహటిలో నీలాచల పర్వతాలపై యోని రూపంలో కామాఖ్యదేవిగా కోట్లాది మందికి దర్శనమిస్తూ ఉంటారు. ఆమె అనుగ్రహం కోసం, ఆశీస్సుల కోసం, ఆశీర్వాదాల కోసం ఎంతోమంది హీరోయిన్స్, సినీ సెలబ్రిటీస్, పొలిటికల్ స్టార్స్ తాంత్రిక పూజలు అస్సాం వెళ్ళి మరీ చేయించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ చినమస్తాదేవి ఉపాసకులు అయిన భార్గవ దేవన గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే భార్గవ గారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. నమస్కారం అండి. భార్గవ దేవన గారు, అసలు మీరు అస్సాం వెళ్ళారు, అమ్మవారి దర్శనం చేసుకున్నారు, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా మా స్టూడియోకి వచ్చి అమ్మవారి గురించి చెప్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. కామాఖ్య దర్శనానికి ఎందుకు వెళ్ళారు? మీరు ఎప్పుడు వెళ్తూనే ఉంటారా? మంత్లీ వెళ్తూనే ఉంటానండి. ఇప్పుడు నేను ఈసారి వెళ్ళడానికి కారణం ఏమంటే 4, 5, 6 జనవరి అమ్మవారి యొక్క కళ్యాణం జరిగిందనమాట. కామాఖ్య కామేశ్వరుడి యొక్క కళ్యాణము. సో ఆ కళ్యాణం కోసం వెళ్ళాను. తర్వాత భక్తులు కొంతమంది వచ్చారనమాట. వాళ్ళకి కామాఖ్య టెంపుల్లో కొన్ని పూజలు ఉండే, సో అవన్నీ చేయించి ఇటే వచ్చేసాను. మీకోసం నేను అమ్మవారి యొక్క రక్తవస్త్రం కూడా తెచ్చానండి. జై మాతాజీ. ఇందులో ఏమున్నాయి? అమ్మవారి వస్త్రం ఉంది. అవునండి, అదే రక్తవస్త్రం అంటారనమాట. అంగవస్త్రం అని మన సైడ్ అంటారు. అమ్మవారికి ఋతుక్రమం అవుతుంది కదండి అంబుబాచి మేళాలో. అప్పుడు అమ్మవారు ఇయర్లీ 3 days ఋతుస్రావం అవుతుంది అనమాట. అప్పుడు అమ్మవారికి ఆ క్లాత్ కప్పేసి అంతా క్లీన్ చేస్తారు. ఆ క్లాతే ఇదండి. అంటే అమ్మవారి రక్తవస్త్రం అండి. అమ్మవారి యొక్క రక్తం మీద తెల్లటి వస్త్రం కప్పుతారు అనమాట. కొన్నిసార్లు ఎర్రటి వస్త్రం కప్పుతారు. ఆ వస్త్రం అనంతా రక్తం అయిపోతుంది కదా, దానిని భక్తులకి, కొంతమంది ప్రముఖ భక్తులకి ఇస్తూ ఉంటారనమాట. అట్లా మనకు అక్కడ కొంచెం అంతా తెలుసు కాబట్టి నాకు ఆ వస్త్రం ఇచ్చారు. నేను రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాను. మీకోసమని ఆ వస్త్రం తెచ్చాను. ఒక్కో గుడికి వెళ్ళినప్పుడు ఒక్కో రకమైన ప్రసాదాన్ని భక్తులకి పంచుతూ ఉంటారు, వితరణ చేస్తూ ఉంటారు కదా. అయితే కామాఖ్య వెళ్తే ఇలాంటి రక్త వస్త్రం, ఎర్రని వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. అందరికీ ఇవ్వరు, చాలా సెలెక్టెడ్గా ఇస్తారు. మనకు దొరుకుతుంది, మనకు అదృష్టం అంతే. ఇంకా ఇందులో అది వచ్చేసి రుద్రాక్ష అండి, కామాఖ్య రుద్రాక్ష. ఇది అమ్మవారి యొక్క కుంకుమ. అది యజ్ఞఫల్ అంటారు అనమాట. అది అక్కడ కరక్కాయ. మనము ఇప్పుడు చూడండి, మనకు లోకల్లో హోమాలు చేస్తే మనకి పళ్ళు, ప్రసాదాలు ఇవన్నీ ఇస్తారు కదా మనకు సాత్వికంగా. వామాచారంలో అవన్నీ ఇచ్చినప్పటికీ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఏం చేయమంటారు? ఇది కరక్కాయ అంటారు. ఇది వచ్చేసి యజ్ఞఫల్ అంటారు దీన్ని. ఇది మనము దంచుకొని బాగా క్రష్ చేసి పౌడర్ చేసుకోవాలి. మంగళవారం, శుక్రవారం 1 pinch అలా నోట్లో వేసుకుంటూ ఉండాలన్నమాట. మనం యాగం చేసిన దానికి ఫలం ఇదే. అలా మేము అక్కడ పోయినప్పుడు కొన్ని యాగాలన్నీ చేస్తాం కదా, అలా ఒక ఫలం తెచ్చాను. ఈ రుద్రాక్షతో ఏం చేయమంటారు? రుద్రాక్ష అంటే అది ఒరిజినల్ రుద్రాక్ష కామాఖ్యలో లభిస్తుంది అనమాట. దాన్ని మనం చాప్ చేసుకొని బ్రష్ తోటి, అందులో మన అదృష్టాన్ని బట్టి మీకు ఎన్ని ముఖాల రుద్రాక్ష వస్తుంది అనేది అందులోనే ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఒక రుద్రాక్ష ఉంటుంది కదా, మీరు చాప్ చేస్తే ఇన్ని ముఖాల రుద్రాక్షని బయటపడుతుంది. అది మీరు ధరించండి, చాలా మంచిగా. ఈ రుద్రాక్షని ఆడవాళ్ళు ఎలా ధరించాలి? ఆడవాళ్ళంటే మామూలు మెడలోకి వేసుకోవచ్చండి. ఇంకా కొన్ని అవాయిడ్ చేసే రోజులు వస్తాయి కదండి, అప్పుడు పక్క పెట్టడం, తర్వాత మళ్ళీ ధరించడం. ఈ రక్త వస్త్రంతో ఏం చేయాలి? రక్త వస్త్రాన్ని మనము బిజినెస్ డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు దానిని, అది మనకు షాప్లో గల్లాపెట్టె లాంటిది ఉంటుంది కదా, అక్కడైనా పెట్టచ్చు. ఒక తాబీజులో వేసుకొనన్నా పెట్టచ్చు, లేదంటే ఇంట్లో బీరువాలో పెట్టచ్చు, ఆఫీసుల్లో కానీ మనం ఇట్లా చోట తగిలించుకోవచ్చు, ఒంటి మీద వేసుకోవచ్చు. సో ఇలా వెహికల్స్లో చాలా సేఫ్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వస్త్రాన్ని వెహికల్లో మంచిగా చేసి వెహికల్లో పెట్టుకోవచ్చు. ఇలా ఒకటి కాదండి, మల్టిపుల్ ప్రయోజనాలు ఉన్నాయి ఆ రక్త వస్త్రం. భూత్, ప్రేత్, పిశాచ బాధలు ఉన్న వాళ్ళు కూడా ఈ వస్త్రాన్ని వాళ్ళ దగ్గర ధరించవచ్చు. శత్రుపీడ, నరదృష్టి, ఇలాంటి రకరకాల సమస్యలు 360 degreesలో వచ్చే వాటిని అమ్మవారి రక్త వస్త్రం ద్వారా మనం సమాధానం చెప్పచ్చు. అసలు మీరు చెప్తుంటే నాకు ఈ రక్త వస్త్రం చేతిలో ఉన్నందుకు నాకే గూస్ బంప్స్ వస్తున్నాయండి. వెలకట్టలేనిది అమ్మవారి ప్రసాదం. నేను వెళ్ళినా కానీ నాకు దొరుకుతుందనే నమ్మకం లేదు. మీ ద్వారా నా దగ్గరికి వచ్చింది. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరొక్కసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.
నిజంగా అస్సాంలోని మన కామాఖ్య అమ్మవారికి ఎంతోమంది భక్తులు ఉన్నారు. నేను కూడా ఒకసారి ఆవిడ దర్శనం చేసుకున్నాను, గువాహటి వెళ్ళాను. అయితే చాలామంది యోని పూజలు, తాంత్రిక పూజలు చేయించుకుంటారంట. ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు, రాజకీయ నేతలు కూడా వెళ్తారు, పెద్ద పెద్ద విఐపీలు కూడా వెళ్తూ ఉంటారు. ఇదంతా నిజమేనా భార్గవ గారు? నిజమేనండి. కానీ అన్నట్టు యోని పూజలు అనేవి ఉండవండి అక్కడ. తాంత్రిక కల్ట్ అనేది ఉంటుంది. యోని పూజలు అంటే దాంట్లో చక్ర పూజలు అంటారు. అవి నిర్వహిస్తారు కింద కొన్ని చోట్ల గువాహతిలో గుప్తంగా. బట్ నీలాచల్ పర్వతం మీద అయితే చెయ్యరు. వేరు వేరు ప్రాంతాల్లో వేరే వేరే వాటినైతే ప్రాంతాల్లో చేస్తూ చక్ర ఉంటారు. పూజలు పేరుతో చేస్తారు. చక్ర పూజ. అయితే కొంతమంది ఆడపిల్లల్ని నగ్నంగా కూర్చోబెట్టి కూడా పూజలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించే కొంతమంది ఆడవాళ్ళు అక్కడ రెడీగా ఉంటారు అనేవి కూడా నేను విన్నాను. నిజమేనా? నేను కూడా విన్నానండి. కానీ గువాహతిలో ఇట్లాంటి ప్రక్రియలు జరుగుతాయని తెలుసు. నీలాచల్ పర్వతం మీద అయితే జరగవు. దానికి ప్రత్యేకంగా అక్కడ పండితులు ఉంటారు. ఉంటారండి. ప్రతి దానికి కూడాను వాళ్ళ వాళ్ళ మార్గంలో ఉంటారు. నీలాచల్ పర్వతం మీద అయితే ఇలాంటివి ఏవి చేయనియరు. అలాగే అక్కడ బలులు కూడా ఇస్తూ ఉంటారంట. ఎందుకు ఇస్తారు అసలు ఈ బలులు? ఎలాంటి ప్రాణుల్ని బలి ఇస్తారు కామాఖ్య దగ్గర? బలి అనేది క్వైట్ కామన్ అండి కామాఖ్యలో. బలి ఇవ్వడం అంటే మనం ఏదో అనిమల్ని కిల్ చేస్తున్నామని కాదు. నిజం చెప్పాలంటే ఎంతోమంది ఋషులు వాళ్ళు మళ్ళీ అమ్మవారిలో కలిసిపోవాలి, అమ్మవారిలో మోక్షంలో లేదా కలిసిపోరనే ఉద్దేశంతో నీలాచల్ పర్వతం మీద మేకల్లాగా పుడతారంట వాళ్ళు. ఇలా పుట్టినప్పుడు బలి తీసుకొని వాళ్ళు అమ్మవారిలో ఐక్యమైపోతారంట. దాని వెనకలు ఉన్న కథ ఇది. ఇంకొకటి వచ్చేసి ఏమంటారంటే మన యొక్క కర్మని కొన్ని మంత్రాల ద్వారా ఆ జంతువుల్లోకి ఇన్స్టాల్ చేస్తారనమాట పండాలు. దాన్ని బలి ఇవ్వడం ద్వారా మన కర్మ ఫిజికల్లీ అక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది అనేది ఒక సూచన. సో ఇందుకు బలులు అనేది తీసుకుంటాం. మూడో కాన్సెప్ట్ ఏంటంటే బలి అనేది మన కర్మను లాక్కుంటుంది. అది రక్త రూపేణ అమ్మవారికి సమర్పిస్తాం. అమ్మవారి రక్తాన్ని స్వీకరిస్తుందంటే కాదు. అమ్మవారి దగ్గర యోగిని గణాలు ఉంటాయి, భూత ప్రేత పిశాచ ఈ గణాలన్నీ ఉంటాయి కదా. సో ఈ గణాలన్నిటికీ ఫీడ్ చేయాలి తను. అంటే మెయింటెనెన్స్ అనేది అవుతుంది కదా. అందుకు ఈ బలులు అనేది ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయండి బలుల మీద. మేకలు, గొర్రెలు, కోళ్ళు, దున్నపోతుల్ని బలిస్తుంటారా? గొర్రె లేదండి, గొర్రె లేదు. మేక, దున్నపోతు, పావురం ఇస్తారు, కోడి ఇస్తారు. సమ్ టైమ్స్ ఇంకా కొన్ని డిఫరెంట్ అనిమల్స్ కూడా డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ ఇస్తూ ఉంటారు. కామాఖ్య దగ్గరకు వెళ్ళి చాలామంది దర్శనం చేసుకోవాలి అనుకుంటారు, పూజలు చేయించుకోవాలనుకుంటారు. కానీ అక్కడేమో అంతా మొత్తం నార్త్ ఈస్ట్ పండితులు ఉంటారు, ఉత్తరాది పండితులు ఉంటారు. ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఎలాంటి పూజలు చేయించుకోవాలో మన తెలుగు వాళ్ళకి పెద్దగా ఐడియా ఉండట్లేదు. భార్గవ గారు, మీరు ఎవరికైనా పూజలు చేయాలి అంటే మీ వైపు నుంచి ఏదైనా సహకారం అందుతుందా? ఖచ్చితంగా ఉంటుందండి. జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరంగా మనం కామాఖ్యలో పూజలు రెఫర్ చేస్తాము, పూజలు చేస్తాము కూడా. సో జాతకంలో రకరకాల పెళ్ళి, పిల్లలు, ఇలాంటి సమస్యలు, ఉద్యోగం, వ్యాపారము, ఇలాంటి సమస్యలు అన్నిటికీ ఉంటాయి. ఇలాంటి సమస్యలకి మనం దశమహావిద్యల ద్వారా ప్రాపర్ రెమెడీస్ చేయడం ద్వారా మామూలు జరిగేదానికంటే అతి శీఘ్రంగా 50x 100x స్పీడ్తో ఇక్కడ ఫలిస్తుంది అనేది తంత్రశాస్త్రం మనకు చెబుతుంది. సో దీనికి మెయిన్ మనకు ఆరిజిన్ ఎక్కడంటే కామాఖ్య అమ్మవారికి ఎలాంటి పూజలు చేయాలి, ఆవిడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది? మనము కామాఖ్యాదేవికి ఏకబలి, పంచబలి, ఏకవింశతి బలి ఇలా కొన్ని పూజలు ఉంటాయండి. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాల మేర ఈ పూజలు రకాలు చేసుకోవచ్చు. రాజరాజేశ్వరి నరనారి తంత్రము అనేది కొన్ని ఉంటాయి. సో ఇలా అంటే వెళ్ళే కొద్ది గుప్త తంత్రాలు చాలా ఉంటాయి. వాటిని చేయడం ద్వారా మీ జాతకంలో ఎంత నెగిటివ్ ఎనర్జీని ఇవి క్లియర్ ఆఫ్ చేస్తాయి అనేది ఆస్ట్రాలజర్గా నేను చెప్తానన్నమాట. సో అప్పుడు మీరు ఆ పూజలు చేసుకోవచ్చు. ఇందాక మీరు దశమహావిద్యలు అన్నారు, అంటే ఏంటి? వాటిని మీరు చేస్తుంటారా? ఎస్ అండి. దశమహావిద్యలు అంటే పేరులోనే అన్నట్టు 10 ఉంటాయి. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగల, మాతంగి, కమలాత్మిక. వీళ్ళనే మనము దశమహావిద్యలు అంటాము. ఈ దశమహావిద్యలు అనేవి నవగ్రహాలకు ఆధిపత్య దేవతలు. నవగ్రహాలు 9 మంది అయిపోతే ఇంకొక త్రిపుర భైరవి మిగిలి ఉంటుంది. ఆ త్రిపుర భైరవి లగ్న దేవత అన్నమాట. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవతను అనుసంధానం చేశారు. శనికి కాళీ,
గురుగ్రహానికి తార, బుధుడికి త్రిపుర సుందరి, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. మీ జాతకంలో పలానా గ్రహాలు వీక్ ఉన్నప్పుడు ఆ గ్రహాల రీత్యా ఆ గ్రహాల అధిష్టాన దేవతల్ని మనం పూజ చేయడం ద్వారా శీఘ్ర ఫలితం అనేది ఉంటుంది. ఇవి దశమహావిద్యలు. కామాఖ్య అమ్మవారు ఎక్కడో అస్సాంలో ఉంటారు, అందరూ అక్కడి వరకు వెళ్ళలేరు. మనం ఇక్కడే ఉండి ఆవిడ్ని ఉపాసన చేసుకోవచ్చా? ఆవిడికి పూజ ఆరాధన చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇప్పుడు అంతెందుకు, నేను మా యాగశాలలో చేస్తూనే ఉంటాను కదా, దశమహావిద్యలు హోమాలు అన్నీ చేస్తూనే ఉంటాను. కాబట్టి అంత దూరం కూడా ఒకవేళ వెళ్ళలేని వాళ్లకు నేను మా యాగశాలలో నీలాచల్ యాగశాల అక్కడ చేస్తూ ఉంటాను. భక్తులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. మీరు అస్సాం తీసుకెళ్ళి పూజలు చేయిస్తూ ఉంటారా? ఎస్ అండి, నాకు మంత్లీ భక్తులు వస్తూ ఉంటారు కదా. సో ఈ భక్తులతో నేను ఒకసారి అస్సాం వెళ్ళేసి వాళ్ళకి పూజలు అవన్నీ చూసుకొని నేను మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటానండి. మీరు కామాఖ్య అమ్మవారి ఉపాసకులుగా ఎలా మారారు? చిన్నమస్తాదేవి ఉపాసకులుగా మీకు నమ్మకం ఎలా కలిగింది? నమ్మకం ఎలా కలిగింది అంటే, ఫస్ట్ నా కొడుకుకి మాటలు వచ్చేవి కాదండి. డాక్టర్స్ మాటలు రావు అన్నారు. తర్వాత నేను అమ్మవారిని ఉపాసన చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు వాడికి మాటలు వచ్చేసాయి. సో దాంతో నేను ఇలా చిన్నమస్త తంత్ర ఈ విధంగా ఇందులోకి నేను వచ్చేసాను. అప్పటి నుంచి తాంత్రికంగా కామాఖ్యదేవిని చిన్నమస్తాదేవిని ఎక్కువ నేను కొలుస్తూ ఉన్నానండి. ఇలా కామాఖ్య చిన్నమస్తాదేవి ఉపాసనలో లీనమైపోయిన మీ ద్వారా అమ్మవార్ల గురించి తెలుసుకోవడం ఎంతో సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.